చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు గారు చాలా సంతృప్తి చెంది ఉంటారనుకోండి, చెందనివ్వండి, అభ్యంతరం ఏం లేదు. దాంతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ మీడియాలు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తున్నారు సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఆయన రాయల్గా టచ్ చేసుకుని నవ్వుతూ ఏసీబీ ఆఫీసులోకి వెళ్ళాడని, నవ్వుతూ కోర్టులోకి వెళ్ళాడని. అంటే ఏడవాలన్నమాట. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లేదా ఎవరైనా అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు లబోదిబోమని ఆడవాలి, లబోదిబోమని ఏడవాలి. అది మీకున్నటువంటి ఒక సైకో మనస్తత్వం. పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి అనేక మందిని అరెస్ట్ చేశాడు, అనేక మందిని జైలుకి పంపించాడు, అనేక మందిని శిక్షించడానికి దోహదపడ్డాడు చట్ట ప్రకారంగా. ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం ఉంది కాబట్టే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళలేదని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఆయన వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తన కేసును తానే వాదించుకున్నాడు. తానే జడ్జి గారి ముందు వివరాలన్నీ కూడా వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ రిమాండ్కి పంపించారనుకోండి, చూద్దాం ఎన్ని రోజులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లోపల ఉంటారు అనేది. అంటే ఇవాళ చిత్రం ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చుట్టూరా ఆయన పట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనకి సలాములు కొట్టి ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులే. వారే ఇవాళ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, అది పైన ఉన్నటువంటి ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్ అనుకోండి. ఈ సందర్భంగా నేను ఐపీఎస్ ఆఫీసర్లు, నాకు చాలామంది తెలుసు, చాలా సిన్సియర్గా పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్లు ఉండబట్టే ఇంకా చట్టం, ఇంకా లా అండ్ ఆర్డర్ ఇంకా ఫెయిల్ కాకోకుండా ఉంది.